హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాంచనాని పిలవడానికి వచ్చిన దశరథ్, సుమిత్ర అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శివనారాయణ, కార్తీక్ దీపలు ఇద్దరు వెళ్లిపోయిన తర్వాత కాంచనని ఈ ఫంక్షన్ కి ఎలా పిలవాలో నాకు బాగా తెలుసురా. ఎవరు పిలిస్తే కాంచన ఫంక్షన్ కి వస్తుందో నాకు బాగా తెలుసు. ఎవరితో ఎలా చెప్పించాలో కూడా తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. ఈలోగా దశరథ్ శివనారాయణ దగ్గరికి వచ్చి, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు శివనారాయణ, నాకు తెలుసు దశరథ, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనుకొని, ఏంటి దశరథ అని అంటాడు. అప్పుడు దశరథ్, అది నాన్న జ్యోత్స్న ఎంగేజ్మెంట్ కి చెల్లిని కూడా పిలుద్దాము అని అంటాడు. అప్పుడు శివనారాయణ, చెల్లి కాదు, ఆవిడ ఇప్పుడు మన ఇంటి డ్రైవర్ తల్లి అని అంటాడు. అప్పుడు దశరథ్, నాన్న రేపు ఫంక్షన్ లో చెల్లి ఇంట్లో లేకపోతే మనకి కూడా పరువు తక్కువే కదా, పైగా మన ఇంట్లో జరగబోయే ఫంక్షన్ కి ఈ ఇంటి ఆడపడుచు రాకపోతే ఎలా నాన్న, చెల్లిని కూడా పిలుస్తాను అని అంటాడు. అప్పుడు శివనారాయణ, నువ్వు ఇంతలాగా పిలవాలి అని అనుకుంటున్నావు కాబట్టి పిలువు, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి అని అంటాడు. అప్పుడు దశరథ్, చాలా థ్యాంక్స్ నాన్న, నేను సుమిత్ర ఇద్దరం వెళ్ళి చెల్లిని ఫంక్షన్ కి పిలుస్తాము అని అంటాడు. అప్పుడు శివనారాయణ, అలాగే దశరథ అని అంటాడు. అలా దశరథ్ చాలా సంతోషంగా సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు. అప్పుడు సుమిత్ర, దీప ఎలాగో ఆ చీరని కాంచనకి ఇవ్వడానికి తీసుకెళ్లలేదు కాబట్టి ఈ రకంగానైనా తన ఆడపడుచుకి చీరని ఇవ్వచ్చు అనుకొని, అలాగేనండి ఇప్పుడే వెళ్దామా అని అంటుంది. అప్పుడు దశరథ్, పద వెళ్దాం సుమిత్ర అని ఇద్దరు కలిసి కాంచన దగ్గరికి వస్తారు. దీపా పెట్టుకున్న లాంటి జివా 92.5 సిల్వర్ ఫ్లవరీ స్నో ఫ్లెక్ స్టడ్స్ మీకు కూడా కావాలా? వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అలా కాంచన తన అన్నయ్య, వదినలు ఇద్దరు తన కోసం ఇంటికి వచ్చారు అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలా కాంచన దశరథ్ ని చూడగానే అన్నయ్య అని చాలా ఆప్యాయంగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడు దశరథ్ కాంచనని చూసి, చెల్లమ్మ ఎలా ఉన్నావమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అంటాడు. అప్పుడు కాంచన, నేను ఇప్పుడు చాలా బాగున్నాను అన్నయ్య అని అంటుంది. సుమిత్ర కూడా, ఇప్పుడు నీకు ఎలా ఉంది వదినా అని అంటుంది. అప్పుడు కాంచన, నాకు ఇప్పుడు బాగానే ఉంది వదినా, నువ్వెలా ఉన్నావు అని అంటుంది. అప్పుడు సుమిత్ర, నేను బాగానే ఉన్నాను వదినా అని అంటుంది. అలా సుమిత్ర తాను తీసుకొచ్చిన చీరని కాంచనకి ఇస్తుంది. అప్పుడు కాంచన, ఏంటి వదినా ఇది అని అంటుంది. అప్పుడు దశరథ్, వచ్చే బుధవారం నీ మేనకోడలు జ్యోత్స్నకి గౌతమ్కి నిశ్చితార్థం చేస్తున్నాము చెల్లమ్మ, నువ్వు తప్పకుండా రావాలి అని అంటాడు. అప్పుడు కాంచన, అలాగే అన్నయ్య, నువ్వు పిలిచాక కూడా నేను రాకుండా ఉంటానా అని అంటుంది. అప్పుడు సుమిత్ర, తీసుకోవదినా, నువ్వు ఈ చీరని ఫంక్షన్ కి కట్టుకొని రావాలి అని అంటుంది. అప్పుడు కాంచన, మా వదిన ఇంత ప్రేమగా నా కోసం చీరని తీసుకొచ్చాక కూడా నేను ఈ చీరని కట్టుకోకుండా ఉంటానా? అలాగే వదిన, నువ్వు చెప్పినట్టుగానే నేను ఫంక్షన్ కి ఈ చీరనే కట్టుకొని వస్తాను అని అంటుంది. అప్పుడు దశరథ్ కాసేపు తన చెల్లెలతో మాట్లాడి, చెల్లెమ్మ ఇక మేము వెళ్ళొస్తాం అని అంటాడు. అప్పుడు కాంచన, కాసేపు కూర్చోండి అన్నయ్య, ఇప్పుడే వచ్చి అలా వెళ్ళిపోతున్నారేంటి అని అంటుంది. అప్పుడు దశరథ్, పనులున్నాయి చెల్లమ్మ అని అంటాడు. అప్పుడు కాంచన, అలాగే అన్నయ్య అని అంటుంది. అలా దశరథ్ సుమిత్రలు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కాంచన అన్నయ్య అని పిలుస్తుంది. అప్పుడు దశరథ్ వెనక్కి తిరిగి చూసి, ఏంటి చెల్లమ్మ అని అంటాడు. అప్పుడు కాంచన, నాన్న ఎలా ఉన్నాడు అన్నయ్య అని అంటుంది. అప్పుడు దశరథ్, చాలా బాగున్నారు చెల్లమ్మ అని అంటాడు. అప్పుడు కాంచన, నాన్న కూడా మీతో వస్తే బాగుండేదన్నయ్య అని అంటుంది. అప్పుడు దశరథ్, ఆయనే చెప్పారు కూడా నిన్ను ఫంక్షన్ కి మా ఇద్దరిని వెళ్ళి ఆహ్వానించి రమ్మని అని అంటాడు. అప్పుడు కాంచన, పోనీలే అన్నయ్య, నాన్న రాకపోయినా కానీ నన్ను ఫంక్షన్ కి పిలవమని చెప్పాడుగా, నాకంతే చాలు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.